మార్నింగ్ ఫ్రెండ్స్. వీడియో నెంబర్ 33 ప్రొటెక్షన్ సొల్యూషన్స్లో మనకి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ రోజుతో ప్యూర్ టర్మ్ పాలసీలు కంప్లీట్ అయిపోతాయి. రేపటి నుంచి మనకు పరమరక్షక్ పాలసీ గురించి ఒక 2-3 వీడియోస్ చేస్తాను. దీంతోన టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ కూడా అన్ని క్లియర్ అయిపోతాయి. ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి, ఆక్యుపేషన్ సాలరీడ్ అయినా బిజినెస్ అయినా ఇన్కమ్ అయితే 15 lakhs పైన ఉంటేనే ఈ ఎంఆర్ఎస్ అనే పాలసీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్యూ ఫీచర్స్ సేమ్ చెప్పాను కదా, 100 years వరకు కవరేజ్ ఉంటుంది. యాక్సిలరేషన్ 50% ఆఫ్ సమ్ అష్యూర్డ్, డయాగ్నోస్టిక్ టర్మినల్ ఇల్నెస్ వస్తుంది, ఇన్బిల్ట్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఉంటుంది, లైఫ్ స్టేజ్ ఆప్షన్ ఉంటుంది, 15% తక్కువ ప్రీమియం ఉంటుంది లేడీస్కి, రైడర్స్ ఉంటాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఒక వీడియో ఎస్పెషల్గా టర్మ్ ఇన్సూరెన్స్లో ఉండే కీ ఫ్యూచర్స్ కాడికి చేస్తాను. ఏ దానికి ఏ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీకు తెలిస్తే ఇంకా మీరు క్లియర్గా చేయొచ్చు. ఓకేనా? క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రీమియం. ఇక్కడ చూడు 15 lakhs పైన ఉందంటేనే ముందుకెళ్ళాలి. ఫీమేల్స్కి మనం నార్మల్గా ఇచ్చే డిస్కౌంట్స్ కంటే ఇంకా 15% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా ట్రాన్స్జెండర్స్కి కూడా ఇస్తామన్నమాట మనం. లైఫ్ సెక్యూర్ ప్లస్. ఇంతకుముందు వీడియోలో లైఫ్ సెక్యూర్ అనే ఆప్షన్ చెప్పాను. ప్లస్ ఉందంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఆర్ఓపి ఆప్షన్. చిన్న చిన్న నేమ్ వర్డింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అది మీకు తెలుసుకుంటే సరిపోతుంది. లైఫ్ సెక్యూర్ ప్లస్ అంటేనే మనం కట్టిన డబ్బులు మనకు వస్తాయి. అది ఒక ప్లస్ పాయింట్ కదా మనకి. 12 years. ఈ స్లైడ్ ఒక్కటి అర్థం చేసుకోండి. ప్లాన్ డీటెయిల్స్ ఏంది? ప్లాన్ ఆప్షన్ లైఫ్ సెక్యూర్ ప్లస్ 2CR కవరేజ్. ప్రీమియం పేమెంట్ టర్మ్ వచ్చేసి లిమిటెడ్ పే. పేమెంట్ టర్మ్ వచ్చేసి 12 years. పాలసీ టర్మ్ వచ్చేసి 47 years. రైడర్స్ వచ్చేసి ఎస్. బేస్ 2 అంటే ఆన్లైన్ డిస్కౌంట్, శాలరీ అంటే శాలరీ డిస్కౌంట్. రైడర్స్ ఇంక వీటి గురించి ఇది ఫైనల్ స్క్రీన్ షాట్. ఇంత మీద ఇది 30,000 వచ్చింది సంథింగ్. ఇది ఎక్కువ వస్తుంది ప్రీమియం, ఎందుకంటే ఆర్ఓపి ఆప్షన్ కాబట్టి నార్మల్ డెత్కు మాత్రమే ప్రీమియం అనేది పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ పాయింట్. రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో మనం నార్మల్ డెత్ కట్టే డబ్బులు ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు రిటర్న్ వస్తాయి. మిగతా రైడర్స్వి నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం అయినా సేమ్. ఇది ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నారు. దీంట్లో ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఓన్లీ బేస్ ప్రీమియంలోనే డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, ఇంతకుముందు కూడా దాదాపు ఇంతే వచ్చింది. ఆర్ఓపి ఆప్షనే తక్కువ వస్తుంది. ఎందుకు తక్కువ వస్తుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మహారాష్ట్ర సుప్రీం సెలెక్ట్, ఏజ్, జెండరు ఇవన్నీ చూసుకోండి. రైడర్ ప్రీమియం వచ్చేసి ఇంక్లూడింగ్ జిఎస్టీ ఓన్లీ 4% పడుతుంది, అది మీకు తెలుస్తుంది. 94,000 వచ్చేసి ఇంతకుముందు 99,000 చేంజ్ ఉండే. ఇక్కడ చూడండి, ఏజ్, జెండరు, స్మోకింగ్, కస్టమర్ యొక్క ప్రొఫైలు, యాన్యువలైజ్డ్ ప్రీమియం, పీపీటీ, పీటీ, ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మహారాష్ట్ర సుప్రీం సెలెక్ట్ నాన్ లింక్డ్ పార్టిసిపేటింగ్. దీంట్లో చూడండి జిఎస్టీ రేట్ 4.5% పడుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 2.25% పడుతుంది. అందుకే ప్రీమియం అనేది కాస్త తగ్గుతుంది ఆర్ఓపి ఆప్షన్, గుర్తుపెట్టుకోండి. అది ఏజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 40 years వరకు అయితేనేమో జిఎస్టీ తగ్గిన ఏజ్ని బట్టి ప్రీమియం పెరుగుతుంది, కాబట్టి ఆర్ఓపి ఆప్షన్ ఎప్పుడు ఎక్కువనే వస్తుంది. 40 years బిలో అయితే ఆర్ఓపి ఆప్షన్కి నాన్ ఆర్ఓపికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఒక్కొక్కసారి చెప్పాలంటే ఆర్ఓపి ఆప్షనే తక్కువ ప్రీమియంకి వస్తుంది. ఇది ఇన్సూరెన్స్ కవరేజ్ డీటెయిల్స్. ఇది ఏంటంటే ఫైనల్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ ఇంక్లూడింగ్ డిస్కౌంట్, వితౌట్ డిస్కౌంట్ సంబంధించిన ప్రీమియం డీటెయిల్స్. ఇక్కడ ఇలిస్ట్రేషన్ డీటెయిల్స్. మన క్లాస్లో మెచ్యూరిటీ అమౌంట్ దగ్గర అమౌంట్ అనేది కనిపిస్తుంటుంది. 12,72 అంతే. 61,062 కడుతుండు. ఈ 12 సంవత్సరాలు నార్మల్ డెత్కు కట్టే డబ్బులు మాత్రమే మెచ్యూరిటీ కింద లాస్ట్కు డబ్బులు రిటర్న్ వస్తాయి. డెత్ బెనిఫిట్ నార్మల్గా ఉంటుంది. సరెండర్ వాల్యూ కూడా 7,28,038 ఉంటుంది. కొంచెం సరెండర్ వాల్యూ గ్యారెంటెడ్, నాన్ గ్యారెంటీ. ఇది నాన్ గ్యారెంటీ. మినిమం గ్యారెంటెడ్ సరెండర్ వాల్యూ. ఈ విధంగా సరెండర్ వాల్యూ కూడా మనకి వస్తూ ఉంటుంది. ఓకేనా?
ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే చాలు. మహారక్ష సుప్రీం సెలెక్ట్, సుప్రీం సెలెక్ట్ ప్లస్. రెండే ఆప్షన్స్ సెలెక్ట్ ప్లస్. 2 గుర్తుపెట్టుకోండి. డిఫరెన్స్ ఒక్కటే. నార్మల్ డేతో కట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి. జీఎస్టీ తక్కువ పడుతుంది కాబట్టి. లాస్ట్‌కి మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. నార్మల్ డేతో కట్టిన డబ్బులు మాత్రమే వస్తాయి. రైడర్‌కి సేమ్ ఉంటుంది అమౌంట్. ఓకేనా? ఇది అండి మహారక్ష సుప్రీం సెలెక్ట్‌లో ఉండే 2 ఆప్షన్స్ విత్ రైడర్స్ గురించి టోటల్ డీటెయిల్స్. వీటికి డిఫరెన్స్ కూడా నేను చెప్తాను. ఇంకొక వీడియోలో తయారు చేస్తాను. అంతవరకైతే నెక్స్ట్ రేపటి నుంచి పరమరక్షకు సంబంధించినవి ఒక 2, 3 వీడియోలు చేస్తాను. దాంతో పాటు దాంతో టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఉండే మెయిన్ 3, 4 పాలసీలో ఉండేయి. దాంట్లో ఉండే ఆప్షన్స్ మొత్తం క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఒకరోజు ఏం చేస్తానంటే కీ ఫీచర్స్ సంబంధించింది ఒక వీడియో చేస్తాను. ప్రతి పాలసీలో ఉండే కీ ఫీచర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక రోజు ఏం చేస్తానంటే డిఫరెన్స్ ఏ దాంట్లో ఒక ఏజ్‌ని తీసుకొని ఎస్ఆర్‌పి సంపూర్ణ రక్ష ప్రామిసు, మహారక్ష ప్రామిసు దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ఎట్లా వస్తుంది? ఏ పాలసీ ఎందుకు గైడ్ చేయాలనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకరోజు ఏందంటే రైడర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ మొత్తం నెక్స్ట్ 5-10 వీడియోస్‌లో కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. మీరు వీడియోలన్నీ రెగ్యులర్‌గా వాచ్ చేయండి. సబ్జెక్ట్ అనేది ప్రాపర్‌గా నేర్చుకోండి. కస్టమర్‌లకు ప్రాపర్‌గా గైడ్ చేయండి. మంచి బిజినెస్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.